ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు మారబోతున్నాయి. అంతర్జాతీయ హంగులు రాబోతున్నాయి. ఎందుకంటే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను 53 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా ఉన్నత ప్రమాణాలతో కొత్త క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు పాత వాటిని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను 2026 చివరి నాటికి దీన్ని ఆధునీకరించి 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. శాప్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ స్టేడియం అభివృద్ధి నిర్వహణ చేపట్టబోతున్నాయి. ఈ పనులకు గాను 53 కోట్లు అంచనా వేయగా 30 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభిస్తారు. ఈ నెలాఖరు నాటికి అధికారులు డిపిఆర్ ను ప్రభుత్వానికి అందిస్తారు. ఇక స్టేడియంలో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు క్రీడేతర కార్యక్రమాలు నిర్వహించరు. స్టేడియంలో ఇప్పుడున్న కొన్ని నిర్మాణాలను ఆధునీకరించి మరికొన్ని భవనాలు నిర్మించి అదనపు కోర్టులు, వసతులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పుడున్న శాప్ ప్రధాన కార్యాలయాన్ని తొలగిస్తారు. ఆ స్థలంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిటింగ్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ ఎరీనా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కమర్షియల్ హాల్ నిర్మిస్తారు. స్టేడియంలో ప్రాక్టీస్ కోసం 3 సింథటిక్ అవుట్డోర్ టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అదనంగా 2 చొప్పున టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ అవుట్డోర్ కోర్టులకు నిర్ణయిస్తారు. అలాగే ప్రాక్టీస్ కోసం క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ కోసం స్థలం సరిపోదు అని అనుకుంటే తీసి పక్కన పెట్టే అడ్జస్టబుల్ గ్యాలరీలు నిర్మిస్తారు. అలాగే ప్రధాన స్టేడియం మధ్యలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ మధ్య ఫుట్బాల్ ఫీల్డ్ ఏర్పాటు చేశారు. గ్యాలరీకు అనుసంధానంగా ఓవైపు భవన నిర్మాణం ఉంటుంది. మొదటి అంతస్తులో మరో సింథటిక్ వార్మప్ ట్రాక్ ఉంటుంది. ఈ భవనం నుంచి గ్యాలరీల మీదుగా నేరుగా ప్రధాన స్టేడియం చేరుకునేలా మార్గం ఏర్పాటు చేస్తారు. క్రీడా క్యాంపులకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్, డార్మెంటరీ వసతి సదుపాయాలు ఉంటాయి.